Audio Jungle. ఎవడు పాడు చేయొద్దు. ఎదుటి వాడికి మీరెవరు కూడా తీర్పు తీర్చొద్దు. వాడు ఇలాగ అయిపోతాడు, వీడు ఇలాగ అయిపోతాడు, వాడు అలా చేస్తున్నాడు, వీడు ఇలా చేస్తున్నాడు. విమర్శించటం, ఎదుటోడికి తీర్పు తీర్చటం మీ పని కాదు అని చెప్పాడు దేవుడు. చివరికి పౌలు ఎలాగా తన జీవితంలో ఒకసారి, నేను గతంలో కూడా మీకు చెప్పాను, పౌలుకు ఒక స్నేహితుడు కలిశాడట ఒక మార్గ మధ్యంలో. ఇతను కలిసి ఒకే గదిలో ఉండాల్సి వచ్చిందట. ఇద్దరు కలిసి ఒకే గదిలో ఉండాల్సి వచ్చినప్పుడు అతనేమో శాకాహారి, అంటే కూరగాయలు మాత్రమే తింటాడు. పౌలేమో మాంసాహారి, మాంసం అంటే బాగా ఇష్టం. మనమంటే గురువారం ఆదివారం, కానీ పౌలు రోజు తింటాడు అనమాట. అంత ఇష్టం ఆయనకి, అంత ఇష్టం. అయితే కూరగాయలు తినేవాడు ఒకడు ఇతనితో కలిశాడు. ఇద్దరు కలిసి ఒక గదిలో ఉన్నారు. ఆ గదిలో ఉన్నప్పుడు అతని వంట అతను చేసుకుంటున్నాడు, ఇతని వంట ఇతను చేసుకుంటున్నాడు. భోజనం సిద్ధం చేసుకుంటున్నారు. కూరగాయలు తినేవాడు ఏం చేశాడంటే 4 కూరగాయలు కలిపి కూర వండుకుంటున్నాడు. పౌలు ఏం చేశాడంటే మాంసం తెచ్చుకొని చక్క మసాలా గిసాలా తట్టించి, అది ఉడుకుతుంటే ఎలా ఉంటుందండి ఆ వాసన, ఎన్ని ఇళ్ళకు వస్తుంది. ఆ వాసన గుమగుమలు ఆడుతుంటే అతను కొంచెం ఇబ్బంది పడ్డాడు. ఎవరు? కూరగాయలు భోజనం చేసేవాడు ఇబ్బంది పడ్డాడు. అయ్యో అని ముక్కు పూసుకున్నాడు. పౌలుతో ఉండడానికి కొంచెం ఇబ్బంది పడ్డాడు. అప్పుడు పౌలు ఆలోచించాడు, ప్రభువా, నా తోటి సహోదరుడు నా తిండిని బట్టి ఇబ్బంది పడుతున్నాడు, నేను తినే మాంసాన్ని బట్టి అతను ఇబ్బంది పడుతున్నాడు. అతనికి ఇబ్బంది కలగకుండా ఉండు నిమిత్తం ఈ రోజు నుంచి నేను మాంసం పూర్తిగా మానేస్తానన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామాన్ని మహిమపడదాం. అలాగా నీకు మాంసం తినకూడదంటే తినకూడదని ఏమి లేదు. ఎదుటివాడికి అభ్యంతరం కాబట్టి, ఎదుటివాడికి ఆటంకం కాబట్టి మానేశాడంతే. ఆ ఒక్క రోజు కాదు, ఆ స్నేహితుడు ఉన్నంత వరకు కాదు, మొత్తం తన జీవిత కాలం కూడా అసలు మాంసం తినటమే మానేశాడు. ఎంత మంచి కమిట్మెంట్. ఇదంతా ఆలోచించిన తర్వాత పౌలు అలా చెప్పి చివరికి ఏమంటాడంటే, ఈ 23వ వచనంలో, అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసం లేకుండా తింటాడు కాబట్టి అతను దోషి అని తీర్పు నందుతాడు. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. ఇది రక్షణ పొందిన బిడ్డలందరికీ కూడా, ఈనాడు క్రైస్తవులుగా పిలువబడుతున్న వారందరికీ ఒక గొప్ప పాఠం ప్రభు ఈ రోజు మనకు నేర్పిస్తున్నాడు. ఏంటా పాఠం అని అంటే, ప్రియులారా, నేను దీనికి ఒక చిన్న టైటిల్ పెట్టుకున్నాను. ఏంటి అంటే, విశ్వాసం లేకుండా ఎవడైనా అనుమానంతో ఆ పని చేస్తే అది పాపమే అవుతుంటాడు. అడుగు పాపం. విశ్వాసంతో చెయ్యాలి. విశ్వాస మూలము కానిది ఏదో అది అతనికి పాపముగా ఎంచబడుతుంది అని అన్నారు. కాబట్టి ఈరోజు నేను ఒక టైటిల్ పెట్టుకున్నాను, పరిశుద్ధుల పాపములు అని. పరిశుద్ధుల పాపములు అంటే, పరిశుద్ధులు అంటే మనం యేసయ్య రక్తంలో కడగబడ్డాం కాబట్టి ప్రభు ఏమన్నాడంటే, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధముగా ఉండండి అన్నాడు కదా. నేను పరిశుద్ధుణ్ణి కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. యేసు రక్తములో కడుగబడిన వారందరూ ఎవరన్నమాట? పరిశుద్ధులు. చెప్పాలందరూ. ఎవరు? వాళ్ళందరూ కూడా మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులమే. పరిశుద్ధులముగా అయిపోయిన తర్వాత ఏదైనా పాపం చేస్తే మాత్రం దాన్ని పరిశుద్ధ పాపులు అని పిలవాలి. రక్షణ పొందేసిన తర్వాత చెయ్యకూడని పాపాలేంటో, పరిశుద్ధులు చేసే పాపాలేంటో, పొరపాట్లేంటో ఒక 3 విషయాలు ఈరోజు దేవుడు నాకు నేర్పించాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఏది పాపం? నువ్వు రక్షణ పొందేశావు, ఒక విశ్వాసివు, నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు యేసయ్య రక్తంలో కడగబడ్డావు, ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధంగా ఉండవలసిందే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధుడు అని నిత్యము దూతలతో కొనియాడబడుతున్న నా యేసయ్య
వందనం ప్రభు వందనం, వందనం ప్రభు వందనం. పరిశుద్ధుడు 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 అని నిత్యము దూతలతో కొనియాడబడుతున్న నా యేసయ్యా. నిత్యము దూతలతో కొనియాడబడుతున్న నా యేసయ్యా. ఆమేన్. వందనం ప్రభు వందనం, వందనం ప్రభు వందనం. ఆయన పరిశుద్ధుడు అని నిత్యము కొనియాడబడుతున్నాడట. పరిశుద్ధ జీవితాన్ని ప్రారంభించిన మనం పరిశుద్ధులుగా అయిన తర్వాత ఏదైనా పొరపాటు చేస్తే అది పరిశుద్ధ పాపం. అంటే పరిశుద్ధులు చేసే పాపాలు ఎలాగుంటాయో మచ్చుకి ఒక 3 విషయాలు దేవుని యొక్క గ్రంథంలో నేను చూపిస్తాను. చూడండి, ఏది పాపము అంటే, పరిశుద్ధులు చేసే పాపం ఏంటి అని అంటే, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. మొట్టమొదటిది బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా తెరవాలి. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. వీడు రక్షణ పొందిన వాడే, యేసయ్య రక్తంలో కడుగబడిన వాడే, పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తున్న వాడే, సంఘములో ఉన్నవాడే, సంఘ సభ్యుడే. కానీ యాకోబు ఏం చెప్తాడంటే, దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణతో ఇది మేలు, ఇది చేస్తే మంచిది, ఇది మనం ఖచ్చితంగా చెయ్యాలి అని ఎరిగి ఉండియు అలాగు గనక చెయ్యకపోతే అతడు ఏం చేస్తున్నట్టు? అది అతనికి పాపం అవుతుంది. బైబిల్లో ఒక మాట ఉంది, భగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసం తినే కంటే ప్రేమ గల చోట ఆకుకూరలు తినటమే మేలు. అది మేలు కదా. మరి మేలైనప్పుడు పగవాడు ఎవడో పిలిచి పెద్ద భోజనం పెట్టేస్తే దానివల్ల నీకు మేలేమి ఉండదు. అయినా సరే మొహమాటానికి వెళ్ళి నువ్వు చేసేసావనుకో, అది నీకేమవుద్ది? పాపము అవుద్ది. మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. ఇది చేస్తే మేలు అని నీకు తెలిసినప్పుడు అది ఖచ్చితంగా ఏం చేయాలట? చెయ్యాలి. చెయ్యకపోతే మాత్రం పాపం. యేసు ప్రభు కూడా ఒక మంచి ఉదాహరణ చెప్పాడు బైబిల్ గ్రంథంలో. మధ్యరాత్రిలో వచ్చి ఒక అతను తలుపు కొట్టాడట. స్నేహితుడా, మధ్యరాత్రిలో వచ్చాను, నాకు ఆకలేస్తుంది, నీ దగ్గర ఏమైనా రొట్టె ఉంటే పెట్టవా అన్నాడట. అప్పుడు వాడు తలుపు తీసి, నేను నా పిల్లలతోనూ భార్యతోనూ ఉన్నాను, ఇప్పుడు నీకు ఏ సహాయం నేను చేయలేను, నీకోసం ప్రేయర్ చేస్తాను. ఏం చేస్తాను? ప్రార్థన చేస్తాను. నువ్వు మంచిగా ఉండాలని, నీకు ఆహారం దొరకాలని, నీకు దుప్పటి దొరకాలని, చలికి తట్టుకోలేకపోతున్నావు కదా, దుప్పటి దొరకాలని, ఇలా ప్రార్థన చేస్తాను, కానీ ఇప్పుడు ఏమి చేయలేను అని అతడు తలుపు వేసేసాడు. ఇప్పుడు అతడు మధ్యరాత్రిలో వచ్చిన స్నేహితుడు, ఆకలితో వచ్చిన స్నేహితుడికి ఆహారం పెట్టడం మేలు అని వాడికి తెలిసిన భార్య కోసమో పిల్లల కోసమో వాడు చేయనెరిగియు చేయలేకపోయాడు. కాబట్టి అది అతనికి ఏమవుతుంది? పాపము, లేకపోతే కీడు, చెడు అవుతుంది. అలాగే ఈనాడు మరి విజయవాడ పట్టణంలో వరదలు మునిగిపోయినప్పుడు చాలా మంది మన క్రైస్తవులు ఎక్కువగా స్పందించారు. చాలా మంది దైవజనులు, చాలా మంది విశ్వాసులు చక్కగా పోగేసుకుని ఎంతో మందికి సహాయం చేశారు. సహాయం చెయ్యాలని తెలిసిండి అలా చేయకపోతే మనకి ఏమవుతుందటది? పాపం అవుతుంది. కాబట్టి రక్షింపబడిన మనం మేలైనది చెయ్యాలని నీకు తెలిసినప్పుడు నువ్వు ఖచ్చితంగా సహాయం చెయ్యాలి. మేలైనదే చెయ్యాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మేలైనది చేస్తే నీకు పాపం ఉండదు, చెయ్యాలని తెలిసి కూడా చేయకపోతే పాపం. ఉదాహరణకు రెగ్యులర్గా మనం చేసే చిన్న విషయాలు ఏంటంటే, ఆదివారం మందిరానికి వెళ్ళటం మేలు అని అంటాం. బైబిల్లో వాక్యం కూడా చెప్తాం, నీ ఆవరణలో ఒక దినము గడుపుట, చెప్పాలి మీరు అందరూ, 1000 దినముల కంటే కూడా
శ్రేష్టం అంటే మేలు, మంచిది అంటాం. మరి మంచిదైన దాన్ని, మేలైన దాన్ని నువ్వు చేయలేదు అనుకోండి, అదేమవుతుంది నీకు? నువ్వు రక్షణ పొందినోడివే, నువ్వు బాప్తిసం తీసుకున్నవాడివే, కానీ చేయనెరిగియు అలా చెయ్యకపోతే అది నీకు పాపంగానే పరిగణింపబడదు. ఇది నెంబర్ 1 జీవితంలో ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఇది ఒకటి. రెండవది పరిశుద్ధుల పాపము అనేటువంటి పాఠం కింద నేను మరొక విషయాన్ని కూడా ధ్యానం చేశాను. అది మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనంలో ఓ చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. నా మట్టుకు నేను ఎలాగా మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడను అగుతును, అది నాకు దూరమగునుగాక. హల్లెలూయా. ఒక దీర్ఘదర్శి అయినటువంటి సమూయేలు ఈ మాట చెప్తున్నాడు. సమూయేలు ఎంత గొప్ప భక్తుడో మనందరికి తెలుసు. వాళ్ళ అమ్మగారు కనిన తరువాత ఆ పిల్లోని 3 ఏళ్ళు నిండక ముందే తీసుకెళ్లి దేవుని యొక్క మందిరంలో వదిలిపెట్టేసిందంతే. వావ్. దేవుడు పని చేశాడు, అక్కడే పడుకున్నాడు, అక్కడే తిన్నాడు, అక్కడే దొర్లాడు, అక్కడే ఇక అతని జీవితం అంతా అక్కడే. ప్రభు అతన్ని తర్వాత అభిషేకించాడు, దేవుడు అతనితో మాట్లాడాడు, చాలా గొప్పగా చేశాడు. అలా గొప్పవాడైనటువంటి ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడంటే నేను మీ నిమిత్తం, అంటే మన తోటి వారి నిమిత్తం, మన పొరుగు వారి నిమిత్తం, మనతో ఉన్న వారి నిమిత్తం ప్రార్థన గనక చేయకపోతే అది నాకు ఏమవుద్ది? పాపం అవుద్ది. అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రార్థన చేయకపోవటం కూడా పాపమే. నువ్వు వెళ్ళి ఎవరినో హత్య చేసేయక్కర్లా, లేదా పెద్ద పెద్ద దోపిడీలే చేయక్కర్లా. పాపం అంటే ఎదుటి వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చెయ్యకపోయినా అది నీకేమవుతుంది? పాపం అవుతుంది. అందుకే శనివారం పూట మనం ఏం చేస్తామంటే ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ ప్రార్థనలు అందరూ మీ నోటితో మాట చెప్పండి, ఆ పేరు చెప్పండి, పలానా వ్యక్తి కోసం ప్రార్థించండి అని అంటాం. ఎందుకో తెలుసా? అలా ప్రార్థన చెయ్యకపోతే అది పాపంగా పరిగణించబడుతుంది. కాబట్టి దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. రోజులో 3 పూటలు మనం భోజనం చేస్తాం, అవునా? ఎన్ని పూటలు చేస్తాం? మాట్లాడాలి మీరు. ఎన్ని పూటలు చేస్తాం? 3 పూటలు భోజనం చేస్తాం కదా. ఏ రోజైనా మర్చిపోతామా? ఒక్క పూట అయినా మర్చిపోతామా? మర్చిపోం. అవసరమైతే ఏలన్నం అని మళ్ళీ 4 గంటలకు ఒకసారి తింటాం కదా. దాన్ని మళ్ళీ ఏలన్నం అంటాం. లేకపోతే స్నాక్స్ అని పేరు పెట్టేసి మంచి దానికి స్నాక్స్ అంటారు, కానీ ఇంతంత బన్నలు తింటారు. లేదంటే చాలా రకాలుగా తినేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అది ఎప్పుడు మర్చిపోం. ఒకవేళ పిల్లోడు తినకుండా పడుకున్నాడు అనుకోండి, ఆడు కడుపు చూసి వాళ్ళ నాన్న అంటే పడుకున్నప్పుడు ఊపిరి పీలుస్తుంటారు కదా, ఊపిరి పీల్చి వదులుతుంటారు కదా, ఆడు కడుపు కొంచెం లోతుకి వెళ్ళింది అనుకోండి, ఆడు కడుపు కొంచెం అంటుంది అనుకోండి. తల్లి చూసి ఇడేం తినకుండా పడుకున్నాడు, కడుపు చూడు ఎలాగుందో అని నిద్రలో ఉన్నవాడిని సహితం లేపి వాడికి తినిపించిన దాఖలాలు చాలా ఉంటాయి. అలాగున దైవ సన్నిధిలో మనం ఏం చేయాలంటే ఇతరుల కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎవరు ప్రార్థన చేయమన్నా మనం దాన్ని ఒక పుస్తకంలో రాసుకోవటం, దాని నిమిత్తం మనం ప్రార్థన చేయటం, ఇదొక అలవాటుగా మనం చేసుకున్నాం. ఇంకా మధ్యలో కూడా ఒక పూట 1 గంట సేపు ఈ ఎవరైతే ప్రార్థన విజ్ఞాపన చేస్తారో బయట వాళ్ళు కానీ, లోపల వాళ్ళు కానీ, మన వాళ్ళు కానీ, పొరుగు వారు కానీ ఎవరైనా సరే ప్రార్థించండి, పలానా సమస్యతో బాధపడుతున్నాం అని అంటే కేవలం ప్రార్థన కోసం మాత్రమే కూడుకునేటువంటి ఒక మంచిది ఒక రోజు అలా పెట్టాలని కూడా నేను ప్రేరేపించబడుతున్నాను. ఇంకా మనకి తలుపులు కిటికీలు లేవు కాబట్టి కొంచెం ఓపెన్గా ఉంది. మరి ఈ సామాన్ రోజు తీసుకెళ్తున్నాం, రోజు తీసుకొస్తున్నాం. పిల్లలు చాలా కష్టపడుతున్నారు. కాబట్టి అది కూడా మనం చెయ్యాలి. ప్రార్థన మాత్రం చేయకపోతే అదేమవుతుంది? రక్షణ పొందిన ప్రతివాడు మరి ముఖ్యంగా ప్రార్థించాలి. ప్రార్థన మానేవంటే జీవించిన అది చనిపోయిన వాడితో
సమానమే. ఆ ప్రార్థన నీకు ఊపిరిగా ఉండాలి. ఆ ప్రార్థన ఒక వెన్నెముకగా ఉండాలి. ఆ ప్రార్థనే సర్వస్వంగా ఉండాలి. అందుకే యేసు ప్రభు కూడా తన శిష్యులకు మొట్టమొదటగా భోజనం ఎలా చేయాలో నేర్పలేదు, మొట్టమొదటిగా ఎలా పరిగెత్తాలో నేర్పలేదు. మొట్టమొదటగా ఆయన ఏమి నేర్పించాడు వాళ్ళకి? ప్రార్థన ఎలా చేయాలో నేర్పించాడు. ప్రార్థన చేయనప్పుడు మీరు గదిలోకి వెళ్ళండి, తలుపు వేసుకోండి, మోకరించండి, రహస్యమందున్న మీ తండ్రికి వినబడేటట్లుగా మీరు ప్రార్థించండి. ఆ ప్రార్థన ఏ ఇంటిలో తక్కువైపోతో, ఆ ప్రార్థన ఏ క్రైస్తవుడు చేయడో అది బద్ధకం కాదు, పాపం. పాపం అని తెలిస్తే, అమ్మో ప్రార్థన చేయకపోతే నాకేం జరుగుద్ది, పాపం అని తెలిసింది అనుకోండి, చేయకుండా ఉండలేము. పాపము వలన వచ్చు జీతము ఆ మరణం, నరకంతో సమానం అన్నమాట. అది కాబట్టి రక్షణ పొందిన తర్వాత ప్రార్థన చేయకపోతే అది ఖచ్చితంగా పాపమే అవుద్ది. కొంతమంది బల్లారాధన కూడా దూరం ఉండటం, ఇది వాళ్ళకు తెలియకుండానే చాలా పెద్ద పాపం చేస్తున్నారనే సంగతి వాళ్ళకు తెలియదు. అది 3వ పాయింట్లో మనకి వస్తుంది. 2 విషయాలు మనం చెప్పుకున్నాం. ఒకటి, మేలైనది చేయనెరిగియు అలాగూ చేయకపోతే అదేమవుతుంది, పాపము. రెండవది ఇతరుల కొరకు ప్రార్థన చేయకపోతే అదేమవుతుంది, పాపం అవుతుంది. మూడవది ఇంకొకటి. ఏంటా పాపం అంటే, చూడండి లూకా సువార్త 15వ అధ్యాయం 21వ వచనం. త్వరగా చదివితే నేను ముగిస్తాను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, అంటే తన తండ్రితో ఇలా చెప్తున్నాడు. ఒక కుమారుడు చెబుతున్నాడు తన తండ్రితో, నేను పరలోకమునకును నీకును విరోధముగా పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుణ్ణి అనిపించుకొనుటకు నాకు యోగ్యత లేదు అన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, తన్ను ఎందరు అంగీకరిస్తారో వాళ్ళందరికీ ఆయన పిల్లలు అగుటకు ఆయన ఏమిచ్చాడట, అధికారం ఇచ్చాడు. మనం ఆయన పిల్లలమైతే ఆయన మన తండ్రి. ఈ సంఘం మన ఇల్లు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన తండ్రిగా అంగీకరించాం కాబట్టి మనం పిల్లలం అయ్యాం. ఆయన మన తండ్రి. ఆ తండ్రి నివసించే ఇల్లు దేవుని యొక్క మందిరము, లేకపోతే సంఘము అనాలి. సంఘం అంటే క్రీస్తు యొక్క శరీరము. సంఘములో చేర్చబడిన తరువాత ఆయన అవయవములలో ఒకదానిగా మనం అంటుకట్టబడిన తరువాత ఆ తండ్రిని విడిచి గనక వెళ్ళావు అంటే అది పరలోకమునకు విరోధమైన పాపం అన్నాడు. చిన్న కుమారుడు, నా ఆస్తి నాకు ఇచ్చే, నాకు ఇల్లు బాగాలేదు, నేను ఇంట్లో ఉండలేను, నాకు ఈ తండ్రి వద్దు అన్నాడు. పాపం కుర్రాడు కోరుకుంటున్నాడు కదండి. దేవుడు ఏం చేశాడంటే ఆ తండ్రి ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత తగలేశాడు, చెడ్డ స్నేహితులతో తిరిగాడు, ఇష్టరాజ్యంగా అంతా ఖర్చు పెట్టేశాడు. దిక్కులేనోడైపోయాడు. తినడానికి తిండి కూడా లేని పరిస్థితి. చాలా సార్లు చెప్తాను నేను దీన్ని, చాలా ఎక్కువ సార్లు దీన్ని ప్రస్తావిస్తాను నేను. ఎందుకంటే నిజమైన ఒక పశ్చాత్తాపం, నిజమైన ఒక ఏమనాలి, తిరిగి మరల తన తండ్రి దగ్గరికి రావటం, తండ్రిని విడిచిపెట్టడం ఎంత దౌర్భాగ్యమో, తండ్రిని విడిచిపెట్టడం ఎంత పెద్ద పాపమో, తండ్రిని విడిచిపెట్టడం ఎంత దరిద్రమో, తండ్రిని విడిచిపెట్టడం ఎంత దౌర్భాగ్యమో తెలియచేసే ఒక మంచి చరిత్ర చిన్న కుమారుని యొక్క చరిత్ర. దేవునికి స్తోత్రం. చాలా మంది తండ్రిని విడిచిపెట్టేసి, తండ్రి కోసం చెడ్డగా మాట్లాడి, తండ్రి మీదే సెటైర్లేసి, తండ్రిని మంచివాడు కాదని చెప్పి, అవసరమైతే శారీరక తల్లిదండ్రుల గురించి కూడా నేను మాట్లాడుతున్నాను. చాలా మంది తల్లిదండ్రులను తృణీకరించిన వాళ్ళు, తండ్రి చేసే పనులు ఒకవేళ నచ్చక తృణీకరించే వాళ్ళు కూడా చాలా మంది ఉండొచ్చేమో. కానీ దేవుడు చెబుతున్నాడు, తండ్రిని ఏ రూపంలోనైనా సరే, ఏ కారణం చేత అయినా సరే తండ్రిని విడిచావు అంటే అది మామూలు పాపం కాదు, పరలోకమునకు తండ్రికి విరోధమైన పాపం. అది ఆ పాపం చిన్న కుమారుడు చేశాడు. ఇక కుమారత్వాన్ని నేను కోల్పోయాను అన్నాడు. ఇక నీ కుమారుడుగా ఉండుటకు నాకు అర్హత లేదు.
నాకు అర్హత లేదు, నీ ఇంటిలో ఉండే అర్హత లేదు, నువ్వు నా తండ్రి అని చెప్పుకోవడానికి ఏమి లేదు. ఎందుకంటే నేను పనికి మాలోలాగా ఊర్లంతా తిరిగేస్తాను. నీ ఇంట్లో నుంచే వెళ్ళిపోయాను, నీ ఇంట్లోంచి వెళ్ళిపోయాను, ఇప్పుడు నీ కుమారుని అని అనిపించుకోలేను అని చెప్పి పశ్చాత్తాపంతో తిరిగి వస్తే అప్పుడు తండ్రి ఆ బిడ్డను చక్కగా చేర్చుకున్నాడట. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. అది తండ్రి ప్రేమ. తండ్రి ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే, ఎంత గొప్ప ప్రేమ అంటే, నా తండ్రి నన్ను చూచి పరుగిడుతూ ఏ తెంచి నాపై బడి ఏడ్చెను, నవజీవమును గోచి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను. నా తల్లి నన్ను చూసి పరుగిడుచు ఏ తెంచి నాపై పడి ఏడ్చెను, నవజీవమును గోచి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను. నా జీవిత కథయంత యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమై ఉండును. నా జీవిత కథయంత యేసు ప్రేమకు ధరలో సాక్ష్యమై ఉండును. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి, చూపించు కంటికి, చూపించు కంటికి. హల్లెలూయా. ఆ కుమారుడు ఎంత పశ్చాత్తాపడ్డాడో, ఎంత కుమిలిపోయాడో, ఎంత కుమిలిపోయాడో, చాలా ఇబ్బంది పడ్డాడు, చాలా ఇబ్బంది పడ్డాడు. కానీ తండ్రి మళ్ళా తిరిగి తన స్వాస్థ్యాన్ని తనకు అప్పగించాడు. ఎంత గొప్ప సంగతి, ఎంత గొప్ప సంగతి. ఒకవేళ తెలుసో తెలియకో మనము మన జీవితాల్లో ఇట్టి రీతిగా ఒకవేళ తండ్రికి దూరం అయితే అదేదో పెద్ద గొప్ప అనుకోకండి. తండ్రికి దూరం అయితే అదేదో పెద్ద ఘనకార్యం సాధించామని అనుకోకండి. పరలోకానికి వ్యతిరేకంగా, విరోధంగా మీరు ఏం చేస్తున్నారు? పాపం చేస్తున్నారు. అంతే, పాపం చేస్తున్నారు. ఎవరిని విమర్శించటమో, ఎవరికో తీర్పు తీర్చడం మీ పని కాదు. పౌలు భక్తుడు అదే నేర్పిస్తున్నాడు. ఎదుటివాడికి అభ్యంతరంగా ఉంటే అది మానేయటం చాలా మంచిది అని అన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఒకవేళ తెలుసో తెలియకో దేవుడికి దూరమై, తండ్రికి దూరమై, సంఘమునకు దూరమై, ఇంటికి దూరమై ఒకవేళ ఇబ్బందులు పడుతుంటే మరలా తిరిగి రావటానికి ఇదొక చక్కటి అవకాశం. రండి, తిరిగి వస్తే ఆ ప్రభు మనలను తప్పకుండా చేర్చుకుంటాడు. ఎంత గొప్ప, లేకపోతే ఎంత ఘోర పాపినైనను ప్రేమతో క్షమించేటువంటి దేవుడు. ఆయనకు పశ్చాత్తాపం కావాలి. తండ్రి, నేను నిజంగా పొరపాటు చేశాను, నేను తప్పుగా మాట్లాడినాను, పొరపాటు చేశాను ప్రభు, క్షమించండి అని అంటే, ఒక ఘోరమైన పాపాత్మురాలు, ఊరంతా పాపాత్మురాలు చెప్పుకుంటారు. ఆవిడొస్తే ప్రభు క్షమించాడు. ఆమె వచ్చి పాదాలు పట్టుకుంటే ముట్టనిచ్చాడు. ఆయన ఏడ్చింది, క్షమించాడు దేవుడు. మనసులో ఆ పక్కనున్న సీమోను కానీ, లేకపోతే యోధ ఇస్కరియోతు కానీ, వీళ్ళందరూ కొనుక్కున్నారు లోపల. ఏంటి ఆమె పాపత్తురాలు తెలియదా ఏంటి, ఈయనకి లోపలికి రానిచ్చాడేంటి, ముట్టుకుంటున్నాడేంటి అన్నాడు. ఎరుకోలో చక్క ఇంటికి వెళ్ళినప్పుడు కూడా కొంతమంది అలాగే శనిగారు. ఏంటి పాపులతో కూకుంటున్నాడేంటి ఈయన, పాపులతో కూర్చొని భోజనం చేస్తున్నాడేంటి ఈయన, పాపుల స్నేహితుడు అన్నారు ఆయన. కానీ ఆ రోజు చక్కయ్య జీవితాన్ని పూర్తిగా మార్చడానికి, తన పాపములు తనతో ఒప్పింప చేయటానికి అదొక మంచి ప్రణాళికని ఎవరికి తెలియదు. సమరయ స్త్రీతో యూదులు సమరయులతో మాట్లాడకూడదు. కానీ సుకార్ అనే ఊరిలో యాకోబు బావి దగ్గర కూర్చుని కేవలం ఆమె వస్తుందని కూకున్నాడు ఆయన. ఆమె వస్తుంది, ఆమెతో మాట్లాడాలని. నిజానికి యూదులు మాట్లాడకూడదు. అలా మాట్లాడాడని తెలిస్తే వెలివేస్తారు ఆ ఊర్లో, సుకార్ అనే ఊర్లో. అలాంటిది మీరందరూ భోజనానికి వెళ్ళండి, భోజనం సిద్ధం చేయండి, నేను మాత్రం ఇక్కడే కూర్చుంటానని
మిట్ట మధ్యాహ్నం పూట బావి దగ్గర కూర్చొని ఎదురు చూశాడు ఆయన. ఆ తల్లి రానే వచ్చింది. ఆమె కూడా అంది, యూదులైన మీరు సమరులైన మాతో మాట్లాడడం యుక్తం కాదు కదా, మాట్లాడరు కదా, పాపం కదా అంది. అసలు నీతో మాట్లాడుతున్నవాడు ఎవడో నీకు తెలిస్తే అసలు నువ్వు ఆశ్చర్యపోతావు అన్నాడు ఆయన. కాదు, నేను నీళ్ళ కోసం వచ్చాను అని. అసలు నేనిచ్చే నీళ్ళు ఇంకా వెరైటీగా ఉంటాయి అన్నాడు. నేనిచ్చే నీళ్లు జీవ జలములు. దేవుని నామానికి స్తోత్రం. ఆఫ్టర్ ఈ నీళ్ళెంత ఆత్మదాహంతో ఉన్నటువంటి నీకు నీ ఆత్మీయ జీవితం పూర్తిగా మారిపోతే అప్పుడు నీ పరిస్థితే మారిపోతున్నప్పుడు యేసు ప్రభు సొంత రక్షకుని అంగీకరించి ఆ తల్లి ఊరిలోకి వెళ్ళి మొత్తం సాక్ష్యం చెప్పగలిగింది. బాధపడింది, పశ్చాత్తాపడింది. తన పాపపు కొండను అక్కడే పగలగొట్టేసి వెళ్ళిందంటే, కొండనలా పడేసి వెళ్ళిపోయిందంట. ఇక ఆ కొండతో పని లేదు, ఆ నీళ్లతో పని లేదు. యేసయ్య నాకు జీవితాన్ని ఇచ్చాడు, జీవజలం ఇచ్చాడు, నన్ను క్షమించాడు అని చెప్పి అది పట్టుకుని ఊర్లోకి వెళ్ళిపోయి, రండి నాతో పాటు రండి. అక్కడ చూడండి మ్యాజిక్ ఏంటో. ఏయ్, నువ్వు సమరయురాలు కదా, ఏంటి మాట్లాడుతున్నావేంటి, అసలు ఊళ్ళోకి ఎవడు రానిచ్చాడు నిన్ను, మా ఇంటికి ఎవడు రానిచ్చాడు, ఒక్కడు కూడా అడగడానికి సాహసం చేయలేదు. ఎందుకంటే ఆమె చాలా ఫోర్స్గా చెబుతుంది, చాలా ఫోర్స్గా చెబుతుంది. నేను యేసయ్యను చూశాను, రక్షకుని చూశాను, రక్షకునితో మాట్లాడాను, త్వరలో మనం వస్తాడు అనుకుంటున్నామే, ఆ మెస్సయ్య ఈయన కాడా, రండి నాతో పాటు చూడండి, ఆయన నాతో చెప్పిన మాటలన్నీ వినండి అని వాళ్ళందరినీ కూడగట్టుకుని మంచి విషయాలు చెప్పింది. మొత్తం ఊరంతా మార్చేసింది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామమును మహిమపడతాం. హల్లెలూయా. కాబట్టి మనం కూడా దేవుని సన్నిధిలో ఏది పాపమో, ఏది అంటే పరిశుద్ధుల పాపం అంటే పరిశుద్ధులుగా అయిన తర్వాత మాత్రం మేలైనది చెయ్యకపోతే పాపం. రెండవది ఇతరుల కొరకు ప్రార్థన చెయ్యకపోతే పాపం. మూడవది తండ్రి ఇంటిని విడిచిపెడితే పాపం. తెలీదు వాళ్ళకి, తెలీదు. ఒకవేళ మన రేకులు చెట్టు అని ఆలోచిస్తున్నారు కదా, ఒకవేళ అనుకుంటున్నారు, ఒకవేళ తాటాకులు పొడిసి అని ఆలోచిస్తున్నారు. మనకే అంటే మన ఇంటిలో ఉండే సౌకర్యం, ఆ ఫ్రీనెస్ ఇంకెక్కడ ఉండదండి. మీరు ఎప్పుడైనా సరే చూడండి, మీరు ఊర్లు వెళ్ళండి, ఎక్కడికెక్కడికో వెళ్ళండి, వాళ్ళు పెద్ద భవంతులు ఒక 2 కోట్ల 3 కోట్ల ఉంచిన, అరే భలే ఉందరా ఇల్లు, అరే భలే ఉందరా, అసలు ఏసీ ఏంటి, అదేంటి ఇదేంటి అనుకుంటాం మనం. కానీ ఉండు బాబు 4 రోజులు అంటే ఉండగలవా? మన ఇంటికి వెళ్తే తప్ప మనకు తృప్తి ఉండదు. మన ఇంటికి వెళ్ళి మనం పచ్చడి మెతుకులు తిన్నా, నొలక మంచం మీద పడుకున్నా, నేల మీద పడుకున్న మన ఇల్లు మనదే. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదా. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా మన సంఘం మనదే, మన మందిరం మనదే. అదొక తృప్తి. ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఎంత హాయి అనిపిస్తుందో, ఎంత ఆహ్లాదంగా అనిపిస్తుందో, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా స్వేచ్ఛగా దేవుడికి ప్రార్థన చేసుకోగలుగుతున్నాం, స్వేచ్ఛగా దేవుని యొక్క నామాన్ని మహిమపరచుకోగలుగుతున్నాం. కాబట్టి ఆత్మీయ ఇంటిని, తండ్రిని జీవితంలో ఎప్పుడూ కూడా విడిచిపెట్టకూడదని ప్రభు పేట కోరుతున్నాను. అలా ఏ కారణం చేత విడిచిపెట్టినా సరే అది పరలోకానికి వ్యతిరేకమైన పాపం. అది రేపు అనుకుంటున్నారు వీళ్ళందరూ పరలోకం వెళ్ళిపోయిన తర్వాత ప్రభు క్షమించేస్తాడు. ప్రభు క్షమించడం అలాంటి పాపాన్ని ప్రభు క్షమించడు. పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేస్తే దేవుడు క్షమిస్తాడా? సమాధాన పడమన్నాడు. సమాధానం పడకపోతే, సరి చేసుకోకపోతే, చిన్న కుమార్ని ఎందుకు రానిచ్చాడు అంటే వచ్చి ఏడ్చాడు కాబట్టి, వచ్చి పశ్చాత్తాపడ్డాడు కాబట్టి. తండ్రి కావాలని వెళ్ళలేదు మళ్ళీ కుమారుడి కోసం. తండ్రి వెళ్ళి వెతకలేదాన్ని, ఎందుకంటే అడిగి పశ్చాత్తాపం లేదు కాబట్టి. అలాంటి పశ్చాత్తాపం లేనోడి దగ్గరికి తండ్రి వెళ్ళకూడదు. ఆ కఠినాత్ముల దగ్గరికి వెళ్ళకూడదు. ఒకవేళ తండ్రి వెళ్ళి బతిమలాడినా వచ్చేవాడు కాదేమో. నేను రానన్నానుగా ఎందుకు వచ్చావు అనేవాడేమో తండ్రిని. అందుకనే తండ్రి వెళ్ళలా, కుమారుడే పశ్చాత్తాపంతో తిరిగి ఆ మార్పు మన సమాజంలో రావాలి. ఆ మార్పు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ అన్ని సంఘాలలోనూ ఆ గొప్ప మార్పు రావాలి. లేదు అంటే
పరలోకాన్ని కోల్పోతాం. అలాంటి పాపం చేయకుండా విశ్వాస మూలము కానిది మరది పాపం అన్నారు కాబట్టి ఈ 3 విషయాలు జాగ్రత్తగా గమనిస్తూ మనం ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుడు మనకిచ్చిన అద్భుతమైనటువంటి మాటను బట్టి, అద్భుతమైనటువంటి సంగతిని బట్టి ప్రభువుకు ప్రార్థన చేస్తూ, ప్రభువా ఇదిగో విశ్వాసము కానిదేదో అది పాపం అన్నావే, పరిశుద్ధులుగా చేయబడిన తర్వాత, పవిత్రులుగా చేయబడిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత మేమందరం కూడా ప్రభువా ఏ పాపంలో పడిపోతున్నామో తెలియక చాలా మంది పాపంలో పడిపోయి నీకు వ్యతిరేకమైన, పరలోకానికి విరోధమైనటువంటి పాపం చేస్తున్నారు నాయన. ఆ పాపం నుండి విడిపించండి, మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని. ఇదిగో నాయన, ఇంతవరకు వాక్యం విన్నటువంటి బిడ్డలు నిజమే, మేలైనది చేయనెరిగియు చేయకపోతే అది పాపం. ఆ తర్వాత ఇతరుల కొరకు ప్రార్థించకపోతే పాపం. దేవా, తండ్రి ఇంటిని విడిచిపెడితే పాపం అని మేము తెలుసుకున్నాం. అలాంటి పాపం మేము చేయకూడదు. ఒకవేళ విడిచిపెట్టి దూరంగా వెళితే మమ్మలను క్షమించండి నాయన, మమ్మలను క్షమించండి ప్రభు, క్షమించండి. ఈరోజు ప్రార్థిస్తున్నాం, మమ్మలను క్షమించమని అడుగుతున్నాం ప్రభు. మా ఘోరమైన పాపములను, తప్పులను, అపరాధములను నాయన అన్నిటినీ క్షమించి తుడిసివేసి మీ సొంత కుమారుల్లాగా మమ్మలను స్వీకరించండి. మీ కౌగిట్ల మమ్మలను దాచండి. మీ పరలోక రాజ్యం కొరకు మమ్మలను సిద్ధం చేయండి. విన్న వాక్యాన్ని ఎవరు విడిచిపెట్టకుండా హృదయంలో భద్రం చేసుకునే కృప దయచేయండి. ఈ వాక్యం విన్నటువంటి బిడ్డలు, ఆత్మీయాహారాన్ని స్వీకరించిన బిడ్డలు ఇప్పుడు ఆదివారపు కానుకలు పట్టబోతున్నారు. ప్రతి కానుకను మీరు దీవించారు. ఇదిగో ఉత్సాహంగా ఇచ్చే వారిని ప్రేమిస్తాను అన్నావు. సనుగకయు మరి ఇబ్బంది పడకయు ఉత్సాహంగా ఇచ్చే వాళ్ళను ప్రేమిస్తానన్నావు. బిడ్డలు తమకు ఉన్నటువంటి సంపదలో నుండి ఇచ్చే ప్రతి కానుకను అలాగ దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందారు. విశాఖమైన ప్రాంతాల కొంచెం అంగీకరించండి. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం పరమ. అందరూ లేచారు. ఇది దేవునికి మనం కానుకలు సమర్పించేటువంటి సమయం. ఈ సమయం